హెయిర్ బాగా డ్రై అయిపోతుంది, మెత్తటి పట్టు లాంటి సిల్కీ అండ్ షైనీ జుట్టు కోసమని ఇంట్లోనే హెన్నా ప్యాక్ని ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో మన వ్యూవర్స్కి షేర్ చేయబోతున్నాను. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్య రూపేష్. హెన్నా ప్యాక్ ప్రిపరేషన్ నుంచి అప్లికేషన్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ క్లియర్గా షేర్ చేశాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే చాలా మందికి యూజ్ అవుతుంది. హెన్నా పౌడర్ని కలుపుకోవడానికి ఇలాంటి మట్టి పాత్రనైనా లేకపోతే ఇంట్లో ఐరన్ కడాయిస్ ఉంటాయి కదా, వాటిల్లోనైనా కలుపుకోవచ్చు. మన హెయిర్ లెంత్ అలాగే థిక్నెస్ని బేస్ చేసుకొని హెన్నా పౌడర్ క్వాంటిటీని తీసుకోవాలి. హెన్నా పౌడర్తో పాటు జుట్టు హెల్దీగా గ్రో అవ్వడానికి ఇంకా ఏం ఇంగ్రీడియంట్స్ కావాలో ఇప్పుడు చూసేద్దాం. ఫ్రెష్లీ గ్రౌండెడ్ కాఫీ పౌడర్, దీన్ని నేను కేరళ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. అయితే ఇది అందుబాటులో లేనట్లయితే మామూలుగా ఫిల్టర్ కాఫీ పౌడర్ ఉంటుంది కదా, దాన్నైనా యూస్ చేసుకోవచ్చు. ఈ హెన్నా ప్యాక్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ కాఫీ డికాక్షన్. ఒకవేళ నా కాఫీ డికాక్షన్ వద్దు అని అనుకుంటే కనుక టీ పౌడర్తోనైనా చేసుకోవచ్చు. మనకి ఇంకొక ఈజీ అండ్ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇన్స్టెంట్ కాఫీ పౌడర్స్ వస్తాయి కదా, వాటిని కూడా ఒక 2 ప్యాకెట్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను దాదాపు గిన్నెలోకి ఒక 1 కప్ వాటర్ తీసుకున్నాను. వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత అందులో కాఫీ పౌడర్ని యాడ్ చేసేసుకోవాలి. ఇందాక చెప్పాను కదా, ఈ కాఫీ ప్లేస్లో మనం టీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ నా ఇన్స్టెంట్ పౌడర్ యూస్ చేస్తున్నారనుకుంటే కనుక మనకు వాటర్ బాగా బాయిల్ అవుతాయి కదా, ఆ టైంలో ఇన్స్టెంట్ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న వాటర్ క్వాంటిటీ 3/4 అంటే 30 వంత అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కాఫీ మొత్తం కూడా ఆ వాటర్లోకి ఇన్ఫ్యూజ్ అయిపోతుంది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత హెన్నా పౌడర్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఎప్పుడూ కూడా హెన్నా పౌడర్లో వేడిగా ఉన్న టీ డికాక్షన్ కానీ కాఫీ డికాక్షన్ కానీ యాడ్ చేయకూడదు. ఇప్పుడు ఇందులో యాడ్ చేయాల్సిన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పెరుగు. మనకు పుల్లటి పెరుగు ఉంటుంది కదా ఇంట్లో, ముందు రోజుది, దాన్ని యాడ్ చేసుకుంటే చాలా మంచిది. ఈ హెన్నా ప్యాక్ మనకు హెయిర్ గ్రోత్కి అలాగే సిల్క్ అండ్ షైనీగా ఉండడానికి ఇంకా హెయిర్ ఫాల్ని ఎరాడికేట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేను దాదాపు ఇక్కడ పెరుగుని ఒక 1/2 కప్ వరకు యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత రోస్మెరీ ఆయిల్ కూడా మనకు హెయిర్ గ్రోత్కి అలాగే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. మెయిన్గా రోస్మెరీ ఆయిల్ మనకు హెయిర్ రూట్స్లో బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. రోస్మెరీ ఆయిల్ మనకు అవైలబుల్గా లేనట్లయితే హ్యాపీగా ఇంట్లో కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, దాన్నైనా క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం అంటాం కదా, దాన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఆలివ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ ఏవైనా యూస్ చేసుకోవచ్చు. మెయిన్గా ఆయిల్ యాడ్ చేయడం వలన హెన్నా ప్యాక్తో హెయిర్ చాలా డ్రైగా అనిపిస్తుంది, అలా కాకుండా సాఫ్ట్గా ఉంటుంది. ఇందులో పుల్లటి పెరుగు యాడ్ చేసాం కదా, అది డాండ్రఫ్కి బాగా పనిచేస్తుంది. మీరు కావాలనుకుంటే కనుక ఇందులో మెంతిపొడి ఉంటుంది కదా, ఫెనుగ్రీక్ పౌడర్, దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కన్సిస్టెన్సీకి తగ్గట్టు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందాక డికాక్షన్ ప్రిపేర్ చేసుకున్నాను కదా, అందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసి దీంట్లో మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా లంప్స్ లేకుండా ఇలా ఫైన్ పేస్ట్ లాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలా స్పూన్తో తీసుకుంటే జారుడుగా కాకుండా కొద్దిగా స్టిక్కీగా ఉండేటట్టు చూసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే ఏంటంటే ఎవరి హెల్ప్ లేకుండా ఈజీగా మనం అప్లై చేసుకోవచ్చు. ఇలా ఫైన్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ దీన్ని సోక్ చేసుకోవాలి. హెన్నాలోకి కాఫీ డికాక్షన్ నుంచి ఆ కలర్ రిలీజ్ అవుతుంది కదా, దానికి మినిమం 6 to 7 అవర్స్ టైం పడుతుంది. నేనైతే ఇక్కడ నైటే సోక్ చేసి మార్నింగ్ అప్లై చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా ఎంత చక్కగా కలర్ రిలీజ్ అయిందో. హెన్నా పౌడర్, టీ డికాక్షన్ లేదా కాఫీ డికాక్షన్ ఇంకా బీట్రూట్ ముక్కల్ని చక్కగా ఉడికించి ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా న్యాచురల్ డైగా ఇవన్నీ కూడా మనకు హెల్ప్ అవుతాయి. హెన్నాని డైరెక్ట్గా మనం హ్యాండ్స్తో అప్లై చేసుకుంటే కలర్ అంటుకుపోతుంది కదా, అందుకనే ఇక్కడ గ్లౌజ్ని యూస్ చేస్తూ ఉన్నాను. మార్కెట్లో మనకు డిస్పోజబుల్ గ్లౌజెస్ ఉంటాయి కదా, వాటినైనా యూస్ చేసుకోవచ్చు. చక్కగా కొద్దిగా క్వాంటిటీని తీసుకొని హెయిర్కి అప్లై చేసుకోవాలి. హెన్నాని అప్లై చేసుకునే ముందే హెయిర్ వాష్ చేసేసుకోవాలి. మెయిన్గా మనకి ఏంటంటే హెన్నా అప్లికేషన్ వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే చాలా బాగుంటుంది, అలా కాకపోయినా సరే మనమైనా ఈజీగా చేసుకోవచ్చు. అప్లై చేసుకునే ముందే హెయిర్ని నీట్గా కోమ్ చేసుకోవాలి. చిక్కు లేకుండా నీట్ అండ్ స్మూత్గా హెయిర్ని రెడీ చేసుకోవాలి. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే హెన్నాని ఓన్లీ హెయిర్కి మాత్రమే పెట్టాలా లేకపోతే స్కాల్ప్ కూడా అప్లై చేసుకోవచ్చా అని. స్కాల్ప్కి అప్లై చేసినా సరే మనకి ఎటువంటి టెన్షన్ లేదు, అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కనుక.
మనకు ఈవెన్గా హెన్నా ప్యాక్ని అప్లై చేసుకోవడానికి ఇలా హెయిర్ని పార్టీషన్స్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూపించినట్లు 1/2 ఇంచ్ గ్యాప్తో మనం అప్లై చేసుకుంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. హెన్నాను అప్లై చేస్తున్నప్పుడు ఏదో హెయిర్కి అప్లై చేస్తున్నామని కాకుండా జస్ట్ మైల్డ్ మసాజ్ లాగా చేసుకుంటే కూడా చాలా మంచిది. ఫింగర్ టిప్స్తో మైల్డ్ మసాజ్ వలన చాలా రిలాక్స్ ఫీల్ ఉంటుంది. హెన్నానే కాదు, ఆయిల్ అప్లై చేసినా సరే మనం రూట్స్ వరకు వెళ్ళే విధంగా చూసుకోవాలి. అండ్ ఇంకొకటి, హెన్నా అప్లికేషన్ అంటే చాలామందికి ఈ ప్రాబ్లం ఉంటుంది. మైగ్రేన్ ఉన్న వాళ్ళకైతే చాలా హెడేక్స్ లాంటివి వస్తాయి, జలుబు చేయడం చేస్తుంది కదా. అలాంటప్పుడు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కాకుండా ఆఫ్టర్నూన్ టైంలో అప్లై చేసుకుంటే ఇది చాలా వరకు తగ్గుతుంది. అలాగే హెయిర్ వాష్ చేసిన తర్వాత డ్రైయర్ని పెట్టేసుకుంటే ఆ ప్రాబ్లం అస్సలు ఉండదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హెన్నా ప్యాక్ని ఫీడింగ్ మదర్స్ అవాయిడ్ చేయడమే మంచిది. ఇక్కడ చూస్తున్నారు కదా, రూట్స్ నుంచి మనకు టిప్స్ వరకు మొత్తాన్ని కూడా కంప్లీట్గా అప్లై చేసుకోవాలి. హెన్నాని మిక్స్ చేసేటప్పుడు కాఫీ డికాక్షన్ యాడ్ చేసాం కదా, చాలా మంచి అరోమా వస్తుంది. ఈ ప్యాక్ని వీక్లీ వన్స్ కానీ 15 డేస్ వన్స్ కానీ లేకపోతే మంత్లీ వన్స్ చేసుకోవచ్చు. కన్సిస్టెంట్గా అండ్ కంటిన్యూస్గా చేసినట్లయితే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు మనం గమనిస్తే చిన్నపిల్లల్లోనే గ్రే హెయిర్ స్టార్ట్ అయిపోతూ ఉంది. ఇంకా చూసినట్లయితే అరౌండ్ 30 ఇయర్స్కే మనకు గ్రే హెయిర్ వచ్చేస్తుంది కదా. ఆల్రెడీ మాకు గ్రే హెయిర్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉందని అనుకునే వారికైనా లేకపోతే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయని అనుకునేవారైనా ముందుగానే ఇలాంటి ప్యాక్స్ వలన చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలా హెన్నా ప్యాక్ వేసుకున్న తర్వాత 1.5 to 2 hours వరకు ఉంచుకోవాలి. అయితే ఇంకొక విషయం ఏంటంటే హెన్నాను అప్లై చేసుకున్న తర్వాత ఎప్పుడూ కూడా షాంపూతో హెయిర్ వాష్ చేయకూడదు. మనం అప్లై చేసుకునే ముందే హెయిర్ వాష్ చేసుకున్నాం కదా, సో ప్లెయిన్ వాటర్, కొద్దిగా లూక్వామ్ వాటర్ ఉంటుంది కదా, దాంతో చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రిపేర్ చేసుకున్న హెన్నా నాకు హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ సరిపోయింది. సో ఇప్పుడైతే హెన్నాను అప్లై చేసేసుకొని క్లచ్ పెట్టేసుకొని 1.5 to 2 hours వరకు అలా వదిలేసేయాలి. మరి అప్లై చేసుకున్న తర్వాత మిగిలిన హెన్నాను ఏం చేయాలి? హ్యాపీగా ఒక గ్లాస్ కంటైనర్లోకి తీసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని 1 week వరకు యూస్ చేసుకోవచ్చు. అంటే నెక్స్ట్ అప్లికేషన్కి హ్యాపీగా సరిపోతుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన తర్వాత మనకు కొంచెం థిక్ అవుతుంది కదా, అప్పుడు కర్డ్నైనా లేకపోతే బీట్రూట్ జ్యూస్నైనా యాడ్ చేసుకోవచ్చు. గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే అదే ఫ్రెష్నెస్తో ఉంటుంది 1 week తర్వాత కూడా. ఇది ఒక్క లేడీస్కే కాదు, హ్యాపీగా జెంట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా, నేను ఈ బాటిల్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తూ ఉన్నాను. 2 hours తర్వాత ప్లెయిన్ ల్యూక్వామ్ వాటర్తో హెయిర్ వాష్ చేసేసుకున్నాను. నాకు హెన్నా అప్లై చేసిన తర్వాత హెడేక్స్ వస్తూ ఉంటాయి, అందుకే ఫస్ట్ డ్రైయర్ పెట్టేసుకొని ఇలా హెయిర్ని కోమ్ చేసుకున్నాను. సో చూసారు కదా ఎంత సాఫ్టీగా ఉందో. బేసిక్గా నా హెయిర్ నేచర్ అయితే కర్లీ అండ్ కొంచెం రఫ్గా ఉంటుంది. ఈ హోమ్మేడ్ హెన్నా ప్యాక్ నాకు చాలా అంటే చాలా బాగా హెల్ప్ అయింది, అందుకే మీతో కూడా షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను, అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్.